భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పాత మార్కెట్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో స్విఫ్ట్ డిజైర్ కారులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 138 కేజీల గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి కారు గంజాయిని అధికారులు సీజ్ చేశారు. పట్టుబడిన దాని విలువ 37,50,000 రూపాయలు ఉంటుందని ఎన్ఫోర్స్మెంట్ అధికారి తిరుపతి తెలిపారు. మాకు ఒక కారు రావడం మేము గుర్తించి దాన్ని నిలుపుదల చేసి తనిఖీ చేసిన క్రమంలో మారుతి సుజుకి అనే కారులో మాకు కొన్ని బస్తాలు తెల్లని బస్తాలు కనిపించగా వాటిని మేము తనిఖీ చేయడం జరిగింది. అందులో మొత్తం ఐదు బ్యాగులలో 5 బ్యాగులు ఉన్నాయి. వాటిని అందులో ఉన్నటువంటి వ్యక్తిని ప్రశ్నించగా అవి గంజాయి అంతను చెప్పడంతో మేము కూడా నిర్ధారించిన తర్వాత వాటిని తూకం వేసి చూసిన క్రమంలో టోటల్గా 5 బస్తాలలో 138 కిలోల ఎండు గంజాయి లభించింది. తదుపరి డ్రైవర్ను విచారించిన క్రమంలో అతను మహమ్మద్ ఫరీద్ ఇతను జహీరాబాద్కు చెందిన ఇతను ఒరిస్సాలోని మల్కాన్గిరి నుంచి హైదరాబాద్కి ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు తెలపడం జరిగింది. అతని తదుపరి విచారణ క్రమంలో యూసఫ్ సహీద్ ఖాన్ ముంబై అనే అతను ఇతన్ని ఒరిస్సాకు పంపి